నా పేరు అందే రాంబాబు, వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కమిటీ కోర్ కమిటీ కో చైర్మన్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకంటే ముందు వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని, వృద్ధుల వితంతువులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టుకొని 6 గ్యారంటీలలో భాగంగా అధికారంలోకి డిసెంబర్లో రాగంగానే ఉచిత గ్యాస్ కనెక్షన్, ఉచిత విద్యుత్తు, అదేవిధంగా మహిళలకు ఉచిత రవాణా కల్పిస్తూ 6 నెలలు గడుస్తున్నా కూడా వికలాంగులకు గురించి కానీ వృద్ధుల వితంతుల గురించి కానీ కనీసం మాట్లాడకపోవడాన్ని వికలాంగుల హక్కుల పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తుంది. రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ పక్షాన, జాతీయ కమిటీ పక్షాన ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు రేపు జరిగే కేబినెట్ సమావేశాల్లో వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, అదేవిధంగా మహిళలకు ఏ విధంగానైతే ఉచిత రవాణా కల్పిస్తున్నారో వికలాంగులకు కూడా అన్ని ఆర్టీసీ బస్సులలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలలో ఏ విధంగానైతే అన్నిట్లలో 5% రిజర్వేషన్ 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం మాకు కల్పిస్తానని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాయో దాన్ని 5%లో రేషన్ కార్డులో కానివ్వండి, ఉచిత గృహాలలో కానివ్వండి, అదేవిధంగా ఉచిత విద్యలో కానివ్వండి, అన్ని సంక్షేమ కార్యక్రమాలలో కూడా 5% రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, అదేవిధంగా ఉద్యోగాలలో ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేసినటువంటి ప్రతి నోటిఫికేషన్లో కూడా 4% రిజర్వేషన్ని కల్పించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఉంది. 6 గ్యారంటీలలో భాగంగా రేపు కేబినెట్ సమావేశాల్లో వికలాంగుల పెన్షన్ మీద, వృద్ధుల వితంతువుల పెన్షన్ మీద రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి హామీ ఇయ్యని ఎడల గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లుని ఏ క్షణాన్నైనా ముట్టడిస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించకంటే ముందే, హైదరాబాదుకు వికలాంగులు వేలాదిగా చేరుకోకంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి. లేని ఎడల ఆ రోజు హైదరాబాదుకు లక్షలాది మంది, వేలాది మంది వికలాంగులు చేరుకున్నా ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు జరిగినా కూడా దానికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం వహించాల్సి ఉంటుందని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు కాళ్ళ జంగయ్య, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు ఏ విధంగానైతే వికలాంగులకు 4,000 నుంచి 6,000 పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చిందో, వృద్ధులకు, వితంతులకు 2,000 నుంచి 4,000 పెంచుతామని ఏ విధంగా హామీ ఇచ్చిందో అది 6 నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు ఊసే ఎత్తని రేవంత్ రెడ్డి ఈ పెన్షన్ల మీద వెంటనే ప్రకటన చేయాలి. 6 నెలల నుంచి ఏ విధంగానైతే వికలాంగుల మీద ఇన్ని రోజులు పెన్షన్లు పెంచకుండా వికలాంగుల కాలయాపన చేస్తున్నావో తక్షణమే వికలాంగుల పెన్షన్ మీద ప్రకటన చేయాలి, వృద్ధుల వితంతుల పెన్షన్ మీద ప్రకటన చేయాలి. లేని ఎడల హైదరాబాదులో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించడానికి మేము వెనుకాడం. అదే క్రమంలో వికలాంగులకు రవాణా సౌకర్యం ఉచితంగా కల్పించాలి. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 8,74,165 మంది వికలాంగులు ప్రభుత్వ ఆధీనంలో సదరన్ సర్టిఫికేట్ కలిగి ఉన్న వాళ్ళు ఉంటే ఈరోజు 5,14,442 మందికే పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మిగతా 3 లక్షల మందికి పెన్షన్లు ఎప్పుడు ఇస్తారనేది కూడా ప్రకటన చేయాలి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే 5 ఏళ్లకు ఒకసారి పెన్షన్ ఇచ్చుడు కాకుండా, 5 ఏళ్లకు ఒకసారి పెన్షన్ పెంచుడు కాకుండా ప్రతి సంవత్సరం వికలాంగుల పెన్షన్ పెంచాలి. అదే క్రమంలో సదరన్ సర్టిఫికేట్ ఇచ్చిన వెంటనే నెలలోపే వికలాంగులకు పెన్షన్ మంజూరు చేయాలని మేము ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో VHPS జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కళ్ళ జంగయ్య గారు, జాతీయ కోర్ కమిటీ సభ్యులు అందే రాంబాబు గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, మా జిల్లా కమిటీ మొత్తం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వికలాంగులకు ప్రస్తుతం ఇస్తున్న 4,000 పెన్షన్ రూపాయలు
కాంగ్రెస్ ప్రభుత్వం 6,000 రూపాయలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి 6,000 రూపాయల పెన్షన్ అతి త్వరలో అమలు చేయాలని, వికలాంగులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తక్షణమే ఏర్పాటు చేయాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం.